వైసీపీ వాళ్ళేమో ఏమీ చేయలేదు, ఎక్కువ కాలం అంటే దాదాపు లాంగ్ టర్మ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. దట్టు మీరు టీడీపీతో అసలు బీజేపీతో మంచి ఫ్రెండ్షిప్ ఉంది, అయినప్పటికీ కూడా విభజన హామీలు ఏమీ నెరవేర్చలేకపోయారన్నట్టుగా మాట్లాడుతున్నారు. వైసీపీ వాళ్ళు ఏమంటారు? మీ సమాధానం? ఇప్పుడు మీరు అడిగింది ఏంటి? విభజన హామీలు దాని మీద వస్తున్నటువంటి ప్రతిస్పందన మీద మీరు అడిగారు. మోహన్ రెడ్డి గారు ఆవు కథ మొత్తం చదివి వినిపించేశాడు. ఏది అడిగినా సరే ఆవు కథ అప్పచెప్పడం అలవాటు అయిపోయింది. మధ్యలో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడని సంగతి మర్చిపోయాడు ఆయన. మర్చిపోయి ఏ ఒక్క హామీ రైల్వే జోన్ తీసుకొచ్చాడా? ఇప్పుడు రైల్వే జోన్ ఇవాళ టెండర్ పిలవట్లేదా? బిల్డింగ్ కట్టట్లేదా? వైజాగ్ లో సౌత్ కోస్ట్ రైల్వే ఏ డివిజన్లు సౌత్ కోస్ట్ రైల్వేలో ఉంటాయి, సౌత్ సెంట్రల్ రైల్వేలో ఏ డివిజన్లు ఉంటాయని కేంద్రం గెజిట్ రిలీజ్ చేయలేదా? భోగాపురం విమానాశ్రయం పనులు వేగంగా జరగట్లేదా? పోలవరం పనులు వేగంగా జరగట్లేదా? అమరావతిలో నిర్మాణాలు ప్రారంభమైనటువంటి సంగతి ఆయన మర్చిపోయాడా? పీపీసీఎల్ ప్రాజెక్టు ఆంధ్రాకి శాంక్షన్ సంగతి మర్చిపోయాడా? టీసీఎస్ విశాఖపట్నంలో పని ప్రారంభించిన సంగతి ఆయన గుర్తు రావట్లేదా? అంతేకాకుండా ఇవాళ రైల్వే లైన్లు 1 కాదు 2 కాదు 3 లైన్లు ఇవాళ వర్క్ స్టార్ట్ అయింది. అమరావతికి కొత్త లైన్ కూడా ప్రారంభమైంది. 2600 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారు. స్టేషన్ కూడా కడుతున్నారు అమరావతిలో. 47 కేంద్ర ప్రభుత్వ సంస్థలు తమ బిల్డింగ్లు కడటానికి స్థలం చదువులు చేసుకుని పని ప్రారంభించి టెండర్లు పిలుస్తూ ఉన్నాయి. 9 నెలల్లో మేము చాలా చేశాం. పోలవరం బనకచర్ల 80,000 కోట్ల రూపాయలతో గోదావరి వరద వాటర్ని స్టోరేజ్ చేయడానికి బోలేపల్లి దగ్గర దానికి కార్యక్రమం తీసుకున్నాం. ఎన్ని చేయాలంటే ఇక 2 సంవత్సరాలు ఆగితే మీకు మొత్తం తెలుస్తుంది. రేపు మేలో తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇవ్వబోతా ఉన్నాం. అలాగే అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం రేపు మేలో. ఎలక్ట్రిక్ బస్సులు 700 బస్సులు కేంద్రం ఇస్తుంది. మొత్తం 2,000 బస్సులు మేము ఎలక్ట్రిక్ బస్సులు పెట్టిన తర్వాత ఆ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఇవ్వబోతా ఉన్నాం. కాబట్టి ఒక్కొక్కటి చేస్తూ ఉన్నాం. ఇవాళ కేంద్రంలో కదిలికి వచ్చింది. ప్రధానమంత్రి మళ్ళీ ఈ నెల చివరిలో ఈ రాష్ట్రానికి రాబోతా ఉన్నాడు. ఇంకా ప్రాజెక్టులు రాబోతా ఉన్నాయి. 7 కొత్త విమానాశ్రయాలు ఈ రాష్ట్రంలో కట్టబోతా ఉన్నారు. రాయలసీమలో హైకోర్టు బెంచ్ శాంక్షన్ అయింది. బిల్డింగ్లు చూశారు, న్యాయమూర్తులు వెళ్ళారు అక్కడికి. హైకోర్టు బెంచ్కి ఆర్డర్స్ వచ్చినాయి రాయలసీమలో. కాబట్టి ఒక్కొక్కటి జరుగుతూ ఉంది. రైతులకి 24 గంటల్లో అమ్మిన పంటకి డబ్బులు ఇచ్చేసాం. మహా లేట్ అయితే 45 గంటల్లో వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసాం. ఈయన 6 నెలలు 1,600 కోట్లు పెండింగ్ పెట్టాడు. అవి కూడా చెల్లించాం. అన్ని బకాయిలు కాంట్రాక్టర్లకి 2,000 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించాం. రోడ్లకి టెండర్లు పిలుస్తూ ఉన్నాం. గుంతలన్నీ పూర్తి చేసాం. రాష్ట్రంలో ఎక్కడ కూడా గుంతలేనటువంటి రోడ్లు క్లియర్ చేశాం 1,100 కోట్ల రూపాయలతో. పంచాయతీల్లో సిమెంట్ రోడ్ల వర్క్ ప్రారంభమైంది. జలజీవన మిషన్లో కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ప్రతి ఇంటికి కుళాయి ఇచ్చేటువంటి బాధ్యతని ప్రభుత్వం తీసుకుంది. ఆ పని కూడా జరుగుతూ ఉంది. అనేక కార్యక్రమాలు 1 కాదు 2 కాదు. మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో పంచాయతీల్లో గ్రామ సభలు ఒకే రోజున 30,000 పంచాయతీల్లో గ్రామ సభలు పెట్టడం జరిగింది. పంచాయతీలకి 1,000 కోట్లు ఒకసారి, 2,000 కోట్లు ఒకసారి రిలీజ్ చేయడం జరిగింది. పంచాయతీలు ఇవాళ ఆర్థిక పుష్టితో ముందుకెళ్తా ఉన్నాయి. వీధి దీపాలు వేస్తూ ఉన్నాం. గ్రామాల్లో చెత్త క్లీన్ చేస్తూ ఉన్నాం. ఆయన చెత్త పన్ను వేసి చెత్త క్లీన్ చేయకుండా 80 లక్షల టన్నులు చెత్త వదిలేశాడు. దాన్నంతా కూడా క్లీన్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా చూసేవాడికి కళ్ళున్న వాళ్ళకి కనిపిస్తాయి. అది చూసే ఉద్దేశం లేని వాళ్ళకి ఏమీ కనిపించదు. మళ్ళీ ఇంకొక 9 నెలల్లో మీరు చూడండి ఏ రకంగా ప్రగతి కనిపిస్తుందో. ఇప్పుడు గ్రీన్ రైల్వే జోను ఎవరు చెప్పాం? మేమేం చెప్పలేదు, కేంద్రం చెప్పింది. ఇందాక మీరే చెప్తా ఉన్నారు. ఇవన్నీ వస్తాయి. మెట్రో విజయవాడ విశాఖపట్నంకి
డిపిఆర్ పంపించాం. గన్నవరం నుంచి దర్వాడ రైల్వే స్టేషన్కి, అక్కడి నుంచి అమరావతికి 2 లైన్లు మెట్రో లైన్ శాంక్షన్ కేంద్రం చేస్తుంది. ఔటర్ రింగ్ రోడ్డు 140 అడుగులతో మీటర్లతో 140 మీటర్లతో 4 వరుసల రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు శాంక్షన్ అయింది. అది కేంద్రమే భరించేటువంటి ప్రాజెక్టు 181 కిలోమీటర్లు. ఇన్నర్ రింగ్ రోడ్డు కూడా విజయవాడలో పనులు ప్రారంభం అవుతా ఉన్నాయి. కాబట్టి పరిశ్రమలు శ్రీ సిటీలో పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. అలాగే డ్రోన్స్ తయారయ్యేటువంటి పరిశ్రమ ఓరకల్లో వస్తూ ఉంది. ప్రతి జిల్లాలో ఏదో ఒక యాక్టివిటీని ఈ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తూ ఉంది. కేంద్రం కూడా సహకరిస్తూ ఉంది. బ్రహ్మాండంగా పనులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి కనీసం ఒక 4-5 నెలలు ఆగితే ఇక సూపర్ 6 గురించి వాళ్ళు మాట్లాడే పని ఉండదు. సూపర్ 6 మొత్తం అమలు జరిగి ప్రజలు సంతోషంగా ఉంటారు. ఇంకో 6 నెలలు ఆగితే పోలవరం ఎంతవరకు వచ్చిందో, విమానాశ్రయాలు ఎంతవరకు వచ్చాయో, రోడ్లు ఎంతవరకు వచ్చాయో, జిల్లా రహదారులు, కొత్త రహదారులకి పర్మిషన్లు అడిగాం. వాటిని కూడా శాంక్షన్ చేయిస్తా ఉన్నాం. పిపిపి పద్ధతి ద్వారా కొన్ని రాష్ట్ర రహదారుల్ని జాతీయ రహదారితో అనుసంధానం చేయబోతా ఉన్నాం. ఎన్ని పనులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇవాళ విభజన హామీలు సమస్య కూడా కేంద్రం ముందుకు వచ్చింది తీర్చడానికి. సంతోషపడవలసినటువంటి అంశం ఇది. మరి దీని ఒకటే ఆవు కథలాగా ఇక ఏమీ జరగలేదని చెప్పేసి ఆవు పాఠం వినిపిస్తే ఎలాగండి, చెప్పండి మీరే. రైట్. సో మీరు చెప్పండి, ఇప్పుడు వైసీపీ నుంచి అంటే దాదాపు